హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగాలంటే మాత్రం చాలా కష్టం ఎక్కువ కాలం. ఎందుకంటే మ్యాక్స్ చూసుకుంటే ఒక 10 ఇయర్స్ కంటిన్యూ అవుతారు, తర్వాత పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మన తెలుగువారు ముఖ్యంగా కొత్తదనం కోరుకుంటారు, కొత్త హీరోయిన్స్ని ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 10 ఇయర్స్ స్పాన్ అయిపోయాక వాళ్ళని పక్కన పెట్టేస్తారు. కానీ దీనికి అతీతమైన హీరోయిన్స్ కూడా కొంతమంది ఉన్నారు. అందులో మనం ఫస్ట్ పేరు నయనతార చెప్పొచ్చు, సమాంత చెప్పొచ్చు, కాజల్ చెప్పొచ్చు, లేదంటే శ్రియా చెప్పొచ్చు. ఇప్పటికీ శ్రియా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా కంటిన్యూ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మ్యారేజ్ అయిపోయినా పిల్లలు పుట్టినా కంటిన్యూ అవుతున్న వారిలో నయనతార కానీ, లేదంటే కాజల్ కానీ, శ్రియా కానీ ఉన్నారు. అయితే ఇప్పుడు శ్రీలీల మనం చూసుకుంటే ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ అమ్మాయి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఏ సినిమా గురించి మాట్లాడుకున్నా శ్రీలీలనే హీరోయిన్ అన్న విధంగా ఉంది. కానీ శ్రీలీల కెరీర్లో మనం గ్రాఫ్ చూసుకుంటే ఏది కూడా పెద్ద హిట్ అయిన దాఖలాలు మనకు లేవు. ఫస్ట్ సినిమా పెళ్లి సందడి అటర్ ఫ్లాప్ అయింది, మనకు తెలుసు. దాని తర్వాత గుంటూరు కారం పర్వాలేదు అనిపించుకుంది, ఎక్స్ట్రాడినరీ ఫ్లాప్ అయింది, స్కంద ఫ్లాప్ అయింది, భగవంత్ కేసరి బాలయ్య వల్ల యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఆ సినిమా ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు. ధమాకా అయితే రవితేజ వల్ల హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అందులో శ్రీలీల పాత్ర అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ విధంగా శ్రీలీల కెరీర్ అయితే ప్రెజెంట్ కొనసాగుతోంది. ఏదైతే పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసింది అదైతే మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఇప్పుడు లెనిన్ సినిమా రాబోతోంది. ఈ సినిమా అక్కినేని అఖిల్తో హీరోయిన్గా చేస్తోంది. ఇది కూడా మంచి లవ్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా తన క్యారెక్టర్కి స్కోప్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే శ్రీలీలకి లెనిన్ ఒక్కటే కాదు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. కానీ తను ముందు చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల తను ఆల్రెడీ ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో శ్రీలీల కంపల్సరీ ప్రూవ్ చేసుకుంటేనే తను ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. శ్రీలీలకి హిందీలో ఆష్కి 3 ఉంది. ఇది అక్టోబర్ 2025లో రాబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా తమిళ్లో మనకు తెలుసు పరాశక్తి సుధా కొంగరా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మీద ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆగస్టులో రాబోతుంది, 2025లోనే. ఇక కన్నడలో 2 సినిమాలు ఉన్నాయి, దుబారి అలాగే జూనియర్. ఈ 2 సినిమాల్లో ఒకటి వచ్చి జూనియర్ వచ్చి 13th జూన్లో రాబోతుంది అంటున్నారు. దుబారి వచ్చి 1 ఆగస్ట్కి రాబోతుంది అంటున్నారు. ఇవి కూడా ఈ ఇయర్లోనే రాబోతున్నాయి. ఇక తెలుగులో మాస్ జాతర అంటే రవితేజతోనే 2వ సినిమా తను చేయబోతోంది. మరి మాస్ జాతర కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్. మరి రవితేజతో మరో హిట్ కంటిన్యూ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. అంతేకాకుండా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మనకు తెలుసు. ఈ సినిమా వస్తుందో రాదో ఒక క్వశ్చన్ మార్క్. సగం అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది. అయితే చాలా గట్టిగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ సినిమా వస్తుందో రాదో తెలీదు అంటున్నారు. అయితే రవితేజ మాస్ జాతర మాత్రం 9th మేకి రిలీజ్ డేట్ ఇచ్చారు. మరి ఆ రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అవుతుందో లేదో తెలియదు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 9th మేకే ఇవ్వడం జరిగింది. బట్ 9th మేకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న జస్ట్ 4 days ఉన్న హరిహర వీరమల్లుయే రిలీజ్ డేట్ 9th మేకి ఇచ్చారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 9th మేకి రావడానికి అయితే అవకాశం లేని పరిస్థితి. సో ఈ విధంగా శ్రీలీల కెరీర్ నెక్స్ట్ కూడా ఉండబోతుంది. ఇన్ని సినిమాలు ఉన్నాయి. ఈ అన్ని సినిమాల్లో కూడా శ్రీలీల ప్రూవ్ చేసుకుంటేనే ఏదో ఒక ఇండస్ట్రీలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు అన్ని లాంగ్వేజెస్లో చేస్తుంది కాబట్టి ఏదో ఒక లాంగ్వేజ్లో తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ప్రూవ్ చేసుకుంటే తన ఇండస్ట్రీలో కొనసాగుతుంది. లేదంటే తను మరో కృతి శెట్టి అనుకోవచ్చు, మరో రకుల్ ప్రీత్ సింగ్ అనుకోవచ్చు, వాళ్ళలాగా కొన్ని సినిమాల వరకు సరిపెట్టుకొని పక్కకు జరిగిపోవాల్సిన అవసరం ఉంటుంది. మరి నాకైతే శ్రీలీల కెరీర్ గ్రాఫ్ చూస్తే ఇలాగే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.